నంద్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు నిర్వహించిన ట్రాప్ లో సర్వశిక్ష అభియాన్ ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్ తెలుగు రమేష్ 40,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. జూపాడు బంగ్లా, మిడుతూరు మండలాల్లో పాఠశాల భవనాల నిర్మాణ పనులకు సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ జారీ కోసం ఈ లంచం డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు చేయగా కాంట్రాక్టర్ ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ అధికారులు ట్రాప్ ఏర్పాటు చేశారు. 340 సి నేషనల్ హైవే వద్ద బ్రాహ్మణ కొట్కూరు సమీపంలో కారులో నగదు తీసుకుంటున్న సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ ఏసీబీ డీఎస్పీ సోమన్న నేతృత్వంలో ఏసీబీ సిఐ కృష్ణయ్య బృందం నిర్వహించింది. అధికారులు లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. కాంట్రాక్టర్కు రావాల్సిన సుమారు 41.60 లక్షల బిల్లుల ప్రక్రియలో ఈ క్వాలిటీ సర్టిఫికేట్ కీలకంగా ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. మాకు ఫిర్యాదుదారుడు వచ్చి టి శ్రీరాములు, టెలికాం నగరు, కర్నూలు టౌను. ఈయన వచ్చి సివిల్ కాంట్రాక్టరు. ఇతను చూపాడు బంగ్లాను, తర్వాత మిడుతూరులో ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ అని దీంట్లో స్కూల్ బిల్డింగ్స్ వర్క్ చేసినాడు. దానికి ఈయనకి 41.6 లక్షలు రావాల్సి ఉంటుంది. ఈ వర్క్ కానీ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇక్కడ ఏవో అంటే ఏఈ గారు, ఏఈ అసిస్టెంట్ ఇంజనీరు, సర్వశిక్ష అభియాన్ పొన్నాపురం, నంద్యాల. దీనికి నా ఇన్ఛార్జు తెలుగు రమేష్, ఏఈ, ఏసీబీ డీఎస్పీ కర్నూలు. మాకు ఫిర్యాదుదారుడు వచ్చి తమిళనాడు సినీ రంగంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ తల్లి మోహిని పార్థవ్ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.